హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న చెప్పుకున్నట్టు మనం ఇవాళ ఐపీఎల్ టీమ్స్ అనాలిసిస్ చూద్దాం. అండ్ నిన్న చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, నేను తంబలైన్లో పవన్ కళ్యాణ్ ఫోటో అండ్ ఎంఎస్ ధోని ఫోటో పెట్టిన, బట్ వాళ్ళ గురించి మాట్లాడలేదని. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడకున్నా నేను మాట్లాడిన మాటలు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ యొక్క భావాలు నా మాటల్లో కనిపిస్తాయి. సో అందుకని నాకు వాళ్ళ ఇన్స్పిరేషన్. సో అందుకని నేను వాళ్ళ ఫొటోస్ ఇంక్లూడ్ చేసిన. అండ్ ఇప్పుడు మనం సిఎస్కే టీమ్ అనాలిసిస్ చూస్తే మనం ఒక 2 minutes ముందు ధోని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు ఈ మధ్య అర్థం అవ్వట్లేదు, ఊరికనే క్రికెట్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ధోనిని ట్రోల్ చేస్తున్నారు, కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు, రోహిత్ శర్మని ట్రోల్ చేస్తున్నారు. సో ఆర్సీబీ ముంబై వీడియో చూసుకునేటప్పుడు కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి, పాండ్యా గురించి వాళ్ళ మీద ట్రోలింగ్ ఎలా ఉందని మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఒక 2 minutes ధోని గురించి మాట్లాడుకుందాం. అండ్ ధోని 2005లో డెబ్యూ చేసిండు, అందరికీ తెలుసు. తను కొంచెం ఫస్ట్ 3 matches ఫెయిల్ అయినా పాకిస్తాన్ మీద 148 కొట్టి, శ్రీలంక మీద 183 కొట్టి టీంలో ఒక కీ నెంబర్గా మారిండు. అండ్ మనకు 2007 వరల్డ్ కప్లో మనం ఇండియా క్వాలిఫై కూడా కాలేదు, చాలా క్రిటిసిజం వచ్చింది. ఆ టైంలో T20 వరల్డ్ కప్కి ఒక యంగ్ టీంతో వెళ్ళిండు ధోని. సో అప్పుడు ఎవరికి అంచనా లేకుండే. బట్ ఆ టీంలో మనం పాకిస్తాన్తో సూపర్ ఓవర్ మ్యాచ్ తీసుకుంటే అప్పుడు మనకు బాల్ అవుట్ ఉండేది, సూపర్ ఓవర్ లేకుండే. చాలా మంది ఏం చేస్తుండే మెయిన్ బౌలర్కి ఇస్తుండే. బట్ ధోని ఏం చేసిండు, వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప అండ్ హర్భజన్ సింగ్కి ఇచ్చిండు. ఎంత ట్రస్ట్ అంటే మీకు ధోని అలాంటి సిచ్యువేషన్లో ఆ బౌలర్లకు ఇస్తాడు, ఎంత క్యాపబిలిటీ ఉంటే తను వాళ్ళని బ్యాక్ చేసి ఉంటాడు. అండ్ మీరు ఆ బౌలర్ అబ్జర్వ్ చేసి ఉంటే పాకిస్తాన్ వికెట్ కీపర్ ఏమో కొంచెం వికెట్స్కు అటు ఇటు కూర్చుంటాడు, బట్ ధోని మాత్రం వికెట్ స్ట్రైట్గా కూర్చుంటాడు. సో అండ్ మనకు ఫైనల్లో చూసిన లాస్ట్ ఓవర్ అందరు హర్భజన్ సింగ్ వైపు వెళ్ళామంటే ధోని మాత్రం జోగేంద్ర శర్మకు బాల్ ఇచ్చి మనకు T20 వరల్డ్ కప్ తెప్పించిండు. సో అప్పటి నుంచి తన మార్క్ ఏందని మన ఇండియన్ క్రికెట్ టీమ్ పడిపించిండు. అండ్ నెక్స్ట్ 2011 వరల్డ్ కప్లో చూసుకున్న వరల్డ్ కప్ మొత్తం ఫామ్లో లేని ధోని ఫైనల్లో ప్రమోషన్ తనకు తానే ఇచ్చుకున్నాడు. ఆ ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యి ఉన్నా మనకు వరల్డ్ కప్ చాలా ప్రాబ్లం వస్తుండే. సో అదొక ధోని యొక్క చిత్రత అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకున్నా కూడా మన మ్యాచ్ మన చేతిలో నుంచి చేజారిపోతుంది, మోర్గన్ అండ్ బొపారా చాలా బాగా ఆడుతున్న సిచ్యువేషన్ నుండి ఇషాంత్ శర్మను బ్యాక్ చేసి మరి తనకు 18th ఓవర్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చిండు. ఇషాంత్ శర్మ అక్కడ మనకు 2 wickets తీసి మనకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిండు. అండ్ ధోని తను బ్యాక్ చేసుకోవడమే కాకుండా 2013లో రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మకు ఓపెనర్గా ప్రమోట్ చేసి, అప్పుడు మీకు గుర్తుందో లేదో తెలియదు, 2012లో ఇండియా శ్రీలంక టూర్కి వెళ్ళింది ఆ 5 one daysకి. ఆ 5 one daysలో రోహిత్ శర్మ దారుణంగా ఫెయిల్ అయ్యిండు, 60 runs కూడా కొట్టలేదు అనుకుంటా. సో అలాంటి సిచ్యువేషన్లో రోహిత్ని చాలా బ్యాక్ చేసి ఓపెనర్గా ప్రమోట్ ఇచ్చి ఇప్పుడు రోహిత్ శర్మ మనకు ఇండియాకి ఎలాంటి విజయాలు ఇచ్చిండో మనకు తెలుస్తుంది. అండ్ కోహ్లీ తనని చెప్పిండు, ధోని తనను ఎంత బ్యాక్ చేసిండో, అండ్ రైనాను కూడా ఎంత బ్యాక్ చేసిండో. జడేజా ఇప్పుడు ఈ స్టైల్లో ఆడుతున్నట్టే ధోని బ్యాకప్ వల్లనే కారణం. అలాంటి ధోని నిలిచిపెట్టి ఇప్పుడు చాలా ఇండియాకి ఎంతో సర్వ్ చేసిండు, గ్రేట్ ప్లేయర్ తనలాంటి వాడిని కూడా ఇప్పుడు ట్రోల్ చేసి స్క్రేట్ సెల్లర్ అని, తను కప్పు కొట్టినా కూడా తన టీమ్మేట్స్కి ఇచ్చి వెనకకి వెళ్ళిపోతాడు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మీరు క్రియేట్ సెట్లర్ అని చాలా బాధగా అనిపిస్తుంది. సో దాని గురించే ఇంకోసారి ధోని అలా అంటే బాధగా ఉంటుందని జస్ట్ చెప్దామని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ మనం ఐపీఎల్కి వచ్చేస్తే ఐపీఎల్కి ధోని పోస్టర్ బాయ్, ఎవరు అన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ స్టేడియంకి వెళ్ళండి, హైదరాబాద్ రండి, కోల్కతా వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ముంబై వెళ్ళండి, మొత్తం మీకు పసుపు సముద్రం కనిపిస్తుంది. అది ధోని అంటే. ఐపీఎల్ కంటే ఒక రేంజ్ ఎక్కువనే ధోని ఉంటాడు, సిఎస్కే కంటే ఒక రేంజ్ ఎక్కువనే ధోని ఉంటాడు. అది కాదనలేని సత్యం మనకి. ఇప్పుడు చూసుకోండి, ఐపీఎల్ 18 years అయినా తన కోసం ఒక రూల్ చేంజ్ చేసినారు, అది ధోని అంటే. చాలామంది అంటారు బ్యాన్ అయిందంటే, అరే మీరు తెలుసుకొని మాట్లాడండి. బ్యాన్ అయిందంటే ఓనర్స్ బెట్టింగ్ చేయడం వల్ల బ్యాన్ చేసినారు, ప్లేయర్స్ ఫిక్స్ చేయడం వల్ల బ్యాన్ చేయలేదు. ప్లేయర్స్ ఫిక్స్ చేస్తే శ్రీశాంత్ 5 years బ్యాన్ చేసినారు కదా, అట్లా చేస్తారు. మరి ధోని 2016-17 ఆడాడు కదా ఐపీఎల్. సో కొంచెం మీరు బ్యాన్ అయింది అనే బదులు దాని గురించి తెలుసుకొని మాట్లాడండి, అడ్డగోలు ఆర్గ్యూ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఫిక్స్ చేసిందంటారు. అరే ఫిక్స్ చేసిందంటే మరి 2010లో గెలిచినప్పుడు సచిన్ ఎంత తీసుకుండు, అంబానీ ఎంత తీసుకుండు, 2011లో గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ ఎంత తీసుకుండు, విటోర్ ఎంత తీసుకుండు, 2018లో గెలిచినప్పుడు కేన్ మామ్ ఎంత తీసుకుండు, కావ్య మరన్ ఎంత తీసుకుంది, 2023లో గెలిచినప్పుడు హార్దిక్ పాండ్యా ఎంత తీసుకున్నాడు, 2021లో గెలిచినప్పుడు మోర్గన్ ఎంత తీసుకున్నాడు, 2014లో ఛాంపియన్స్ లీగ్ గెలిచినప్పుడు కూడా
గంభీర్ ఎంత తీసుకున్నాడు? సో దీనికి మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. మీరేమైనా పాయింట్ ధోనిని అనాలంటే మీరు వ్యాలిడ్ రీజన్ పెట్టానండి. అండ్ చాలా మంది 2019 వరల్డ్ కప్లో ధోని ఓడిచిందంటారు. అరే ఎందుకు ఓడిస్తాడు భయ్? ఆ సిచ్యువేషన్లో మనకు 5 వికెట్స్ పోయినాయి. అలా స్లోగానే ఆడాలి, లేకపోతే అక్కడ వీళ్ళు పోకపోతుండే మన స్కోరు. సో మరి ధోని ఎంత రీజనో మరి కోహ్లీ, రోహిత్, రాహుల్ కూడా విఫలమయ్యారు కదా, పంత్ కూడా విఫలమైంది, దినేష్ కార్తిక్ విఫలమైండు ఆ మ్యాచ్లో. సో ధోని ఒక్కనే అలా అనడం ఎందుకు? సో లాక్డౌన్ స్కిట్స్ కొంచెం మేల్కోండి. అండ్ ధోని గురించి అనే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి అని మై రిక్వెస్ట్. అండ్ కొంచెం ఎక్కువైనట్టుంది లెంత్, బస్ట్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినా. అండ్ నెక్స్ట్ మనకు టీమ్ అనాలిసిస్ చూసుకుంటే సిఎస్కే ఫస్ట్ రిటెన్షన్ చూద్దాం. రిటెన్షన్ చూసినాక షెడ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ ఆడే మ్యాచెస్కి పిచ్చెస్కి తగ్గట్టే టీం ఉందా లేదా, అండ్ ఇంకేమైనా చేంజెస్ చేసుకో, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అని మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ వీళ్ళ స్క్వాడ్ చూస్తే మీకు నేను వీళ్ళది ఇక్కడ డిస్ప్లే చేపిస్తాను. స్క్వాడ్లో వాళ్ళు రిటెన్షన్ చేసుకున్నది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అండ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, అండ్ బౌలర్ మతీషా పతిరానా, అండ్ బిగ్ హిట్టర్ శివన్ దుబే, అండ్ ఆల్వేస్ ఎంఎస్ ధోని, సీనియర్ మోస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్, అండ్ డెవన్ కాన్వే. అండ్ ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే రుతురాజ్ కెప్టెన్, సాలిడ్ ప్లేయర్, కన్సిస్టెంట్ ప్లేయర్, అండ్ మీకు ఒక స్టాండ్ ఇచ్చే ప్లేయర్. అండ్ జడేజా వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్, మనం లేటెస్ట్గా చూసినాం ఛాంపియన్స్ ట్రోఫీలో తన బాల్తో ఎలాంటి మ్యాజిక్ చేసిండో, అండ్ తన బ్యాట్తో కూడా ఎలాంటి మ్యాజిక్ చేయగలడో మనందరికీ తెలుసు. ఫైనల్లో 2023లో ఎలా గెలిపించాడో, ఫినిషింగ్ రోల్ తను పోషిస్తాడు అనుకుంటున్నా. అండ్ పతిరానా, సో లాస్ట్ టైం పతిరానా లేకపోవడం వల్లనే సిఎస్కే అంత పర్ఫామ్ చేయలేదేమో. అండ్ లాస్ట్ కొన్ని మ్యాచెస్ తను అవైలబుల్గా లేడు. సో ఈ టైం అది ఓవర్ అవుతుంది అనుకుంటున్నా. సో పతిరానా విల్ క్రూషియల్ ఫర్ సిఎస్కే. అండ్ దూబే ది బిగ్ హిట్టర్, తనకిచ్చిన రోల్ ఒకటే, తక్కువ బాల్స్ ఆడి ఎక్కువ స్ట్రైక్ రేట్స్తో ఎక్కువ రన్స్ చేయడం, జస్ట్ ప్లే 10 to 15 balls అండ్ గెట్ రన్స్ ఫ్రమ్ 25 to 30, అండ్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ది సిఎస్కే ఎట్ ప్లేయింగ్ ఎట్ చెన్నై. సో ధోని ప్రీవియస్గా మనకు నెంబర్ 5, నెంబర్ 6లో వచ్చే ఛాన్స్ లేదు. మ్యాక్సిమం ఇప్పుడు ఫినిషర్గా జస్ట్ 1 or 2 overs ఆడే వెళ్ళిపోతాడు. అండ్ కాన్వే కన్సిస్టెంట్ ప్లేయర్. అండ్ కాన్వే గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే లాస్ట్ టైం సిఎస్కే కాన్వేని మిస్ అయింది. సో రచిన్ రవీంద్ర కొన్ని మ్యాచెస్ క్లిక్ అయ్యాడు, కొన్ని మ్యాచెస్ క్లిక్ కాలేదు. సో కాన్వే చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్వే, రుతురాజ్ మనకు ఓపెనింగ్ పేరు కూడా చాలా కన్సిస్టెంట్ పేర్. మనకు 2023లో చెన్నై కొట్టినందుకు కప్పు వీళ్ళ ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకమైంది. సో మన కాన్వే కన్సిస్టెంట్గా ఆడితే సిఎస్కే ఆపలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి, ఇది మంచి బ్యాన్ అని చెప్పొచ్చు. సో త్రిపాఠి ఫామ్ ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వి నో హౌ సిఎస్కే మేనేజ్మెంట్ ట్రీట్ ప్లేయర్స్ and how Dhoni will use players, and also Ruturaj will use players. సో తన నుంచి గుడ్ నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో హోమ్ కమింగ్ ఫర్ అశ్విన్. సో తను ఎంత మంచి స్పిన్నరో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ది గుడ్ పిక్ ఫర్ ఖలీల్ అహ్మద్. సో వాళ్ళు దీపక్ చహర్ గురించి అండ్ లాస్ట్ టైం ఆడిన తుషార్ దేశపాండే గురించి వెళ్ళకుండా ముందే ఖలీల్ అహ్మద్ ఆక్షన్లోకి వస్తే తననే పిక్ చేసుకున్నారు. బికాస్ వీళ్ళు దొరకలేదో లేదో తెలియదు కాబట్టి ఖలీల్ అహ్మద్ పిక్ చేసుకున్నారు. దట్ ఈస్ ద గుడ్ బై అని చెప్పొచ్చు. అండ్ నూర్ అహ్మద్ వాళ్ళకు తనకు ఎక్కువ బిడ్ చేసి మరి ఆ టీం యూజ్ చేయకుండా వేరే టీంని వాళ్ళని తెచ్చుకున్నాడు. బికాస్ దే నో, ఎందుకంటే మనకు వీళ్ళు అశ్విన్ జడేజా ఫింగర్ స్పిన్నర్స్, నూర్ అహ్మద్ వచ్చేసి వికెట్ టేకింగ్ బౌలర్. సో మన వికెట్ టేకింగ్ ఆప్షన్ ఉండాలని స్పిన్లో లాస్ట్ టైం తీక్షణతో అంత మంచి రిజల్ట్స్ రాలేదు సిఎస్కేకి. సో ఈసారి నూర్ అహ్మద్ తీసుకోవడం, తను మిడిల్ ఆర్డర్లో వికెట్ టేకింగ్గా ఉంటాడని వాళ్ళు భావించి తనని పిక్ చేసుకున్నారని అనుకుంటున్నా. సో తను అయితే మాత్రం చాలా పెద్ద సెట్ అవుతాడు సిఎస్కేకి. సో తను ఎలా ఆడతాడని చూడాలి. అండ్ విజయ్ శంకర్. సో విజయ్ శంకర్ అంటే చాలా మంది ట్రోలింగ్ గుర్తొస్తాయి, బట్ తన యూటిలిటీ ప్లేయర్. సో తనని సరిగ్గా వాడితే తను కూడా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ రచిన్ రవీంద్ర తెలుసు రీసెంట్గా ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో తనకి ఎన్ని రన్స్ వచ్చినాయి అండ్ ఎలా పర్ఫామ్ చేస్తారని. బట్ తనతో ప్రాబ్లం వచ్చిందంటే లాస్ట్ టైం సిఎస్కేలో ఫస్ట్ 2 matches బాగా ఆడిండు, క్విక్ స్టార్ట్ ఇచ్చిండు, 40s కొట్టిండు. బట్ లాస్ట్ మ్యాచ్ అండ్ ఆర్సీబీ తోటి ఇట్లా చాలా బాగా ఆడిండు. సో ఈ 3 matches మినహాయించి తర్వాత మ్యాచెస్ ఫెయిల్ అయ్యిండు రచిన్ రవీంద్ర. అందుకే అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేదు సిఎస్కే. సో ఈ టైం నుంచి రచిన్ రవీంద్ర మాత్రం బాగా ఆడితే సిఎస్కే ఆపలేం. అండ్ శామ్ కరణ్, సో దే ఆర్ బ్యాక్ హిమ్. అండ్ వాళ్ళ కుట్టి సింగాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. సో తను కూడా మంచి యూటిలిటీ ప్లేయర్. అండ్ షేక్ రషీద్, వాళ్ళు ఒక 2 years నుంచి చెన్నై క్యాంపెయిన్లోనే ఉన్నాడు, మన తెలుగు కుర్రాడు. సో
తను కూడా వస్తే ఫీల్డింగ్లో బాగా చేసిండు. అండ్ మనకు బ్యాటింగ్లో కూడా తనకు అవకాశం ఇస్తుందో చూడాలి. అండ్ అంశుల్ కాంబోజ్ మన ఆక్టర్స్ ముందే తను 10 వికెట్స్ తీసుకున్నాడు ఒక రంజీ ట్రోఫీ ఇన్నింగ్స్లో. సో తనని ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి. అండ్ ముఖేష్ చౌదరి గురించి లెఫ్ట్ ఆర్మ్ పేసర్. చాలా మంది తెలియదు ఏంటంటే 2022లో దీపక్ చహర్ ఇంజూర్ అయినప్పుడు మనకు ముఖేష్ చౌదరి చాలా మ్యాచెస్ ఆడిండు. ముంబై ఒక మ్యాచ్లో తను 3 వికెట్స్ తీసిండు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అండ్ అనదర్ ప్లేయర్ది చాలా బాగా వేసిండు. అండ్ ఒక కోహ్లీ కూడా వికెట్ తీసిండు తను. సో తనకు అవకాశం వస్తే తనను స్థానం పెడితే తను కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీపక్ హుదాతో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తను లో డౌన్ ఆర్డర్ ఇస్తే తనంత పర్ఫామ్ చేయలేడు ఫర్ మై ఒపీనియన్. తనకి ప్రమోషన్ ఇస్తే తను చాలా బాగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీపక్ హుదాకి చాలా మంది గుర్తు లేకుండా ఐర్లాండ్ మీద ఒక సెంచరీ ఉంది తనకి. సో 2022 T20 వరల్డ్ కప్లో అంత పర్ఫామ్ చేయలేదు. బట్ వి నో హౌ చెన్నై ట్రీట్ ప్లేయర్స్. వి విల్ ఎక్స్పెక్ట్ ఫర్ గుడ్ నాక్స్ ఫ్రమ్ దీపక్ హుదా. అండ్ గుర్జంప్రీత్ సింగ్ తన సింగ్ అయినా కూడా చెన్నై తమిళనాడు రంజీ టీం నుంచి వచ్చిన వాడే, మంచి బౌలర్. తనను ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి. అండ్ నేథన్ ఎల్లిస్ అండ్ తను కూడా మనం ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో చూసుకుంటే తను చాలా కన్సిస్టెంట్గా చేసింది బౌలర్స్. కోహ్లీ అండ్ అయ్యర్ తనను ఎక్కువ అటాక్ చేయలేకపోయినారు. సో ఇన్ కేస్ పతిరానాకు బ్యాకప్గా ఉంటాడు. లేదంటే మనం ముంబై అండ్ హైదరాబాద్లో మ్యాచ్ లేదు, ముంబై అండ్ పంజాబ్ ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి ఆడతారేమో చూడాలి. అండ్ జేమీ ఓవర్టన్ తను బ్యాకప్గా ఉంటాడు అండ్ ఆల్రౌండర్. ఇన్కేస్ శామ్ కరణ్ మనకు ఫెయిల్ అయినా తను ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమలేష్ నాగర్కోటి చాలా మంచి ప్లేయర్, బట్ చాలా అండర్ రేటెడ్. తను సరిగ్గా యూజ్ చేసుకుంటే ఇండియాకి ఆడిన తను వికెట్స్ కూడా తీసిండు. అండ్ కోల్కతా చాలా ట్రై చేసింది కానీ బట్ ఇప్పుడు తను టీంలో లేకుండా వెళ్ళిండు. సో తను ఆడితే చూడాలి తనని ఎలా యూజ్ చేసుకుంటారో. అండ్ రామకృష్ణ ఘోష్, సో ఈ ప్లేయర్ గురించి అంత ఐడియా లేదు నాకు, సారీ. అండ్ శ్రేయస్ గోపాల్ మంచి, నాకు అందరూ ఫింగర్ స్పిన్నర్ చూసినారు, బట్ ఈ లెగ్ స్పిన్నర్. ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే చాలా ఫ్రెండ్లీ వికెట్స్ ఉంటే తనను కూడా ఛాన్స్ ఉంది. అండ్ వర్షన్ బేడే అండ్ ఆండ్రూ సిద్ధార్థ్ దే ఆర్ ఇన్ ది బెంచ్. సో టీం చూస్తే మనకేమనిపిస్తుంది అంటే బిగ్ హిట్టర్స్ ఏం నేను కనిపించారు. ఎక్స్పెక్ట్ జూబే తను కూడా స్పిన్ ఆడతాడు, పేస్ బాల్ కొంచెం తరబడతాడు అనిపిస్తుంది. రీసెంట్గా పేస్ బౌలింగ్ ఇలా బాగా ఆడిండు. బట్ మనకేమైనా స్క్రీన్ చూస్తే ఇద్దరు టీం అనిపించదు. బట్ అన్ని పేర్లు ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అబ్బా టీం బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనం ఒకసారి వాళ్ళ షెడ్యూల్ చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు చెన్నైలోనే ఆడుతున్నారు వర్సెస్ ముంబై ఇండియన్స్. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీతో ఆడుతున్నారు, అది కూడా చెన్నైలోనే. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్తో గౌహతిలోకి వెళ్ళి ఆడుతున్నారు. అండ్ ఫోర్త్ మ్యాచ్ ఢిల్లీతో ఆడతారు చెన్నైలోనే. అండ్ ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్తో ఆడతారు ముల్లాపూర్లో. అండ్ సిక్స్త్ మ్యాచ్ వచ్చేసి కోల్కతాతో ఆడతారు చెన్నైలో. అండ్ సెవెంత్ మ్యాచ్ వచ్చేసి లక్నోతో ఆడతారు లక్నోకి వెళ్ళి. అండ్ ఎయిత్ మ్యాచ్ వచ్చేసి ముంబైతో వాంకడే స్టేడియంలో ఆడతారు. అండ్ నైన్త్ మ్యాచ్ వచ్చేసి హెచ్ఆర్ఎస్తో చెన్నైలోనే ఆడతారు. అండ్ 10th మ్యాచ్ వచ్చేసి పంజాబ్తో, ఈసారి పంజాబ్ చెన్నైకి వచ్చింది, చెన్నైలో ఆడతారు. అండ్ 11th మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఇన్ బెంగళూరు. అండ్ 12th మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ సిఎస్కే ఇన్ కోల్కతా. అండ్ 13th మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ ఇన్ చెన్నై. అండ్ 14th మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఇన్ గుజరాత్. సో మీరు ఈ షెడ్యూల్ని అబ్జర్వ్ చేస్తే మీకు 7 మ్యాచెస్ చెన్నైలో ఉన్నాయి. అండ్ 1 మ్యాచ్ ఇన్ లక్నో, 1 మ్యాచ్ ఇన్ కోల్కతా అండ్ 1 మ్యాచ్ ఇన్ ఢిల్లీ. సో దే ఆర్ ప్లేయింగ్ 14 మ్యాచెస్, బట్ 10 మ్యాచెస్ వాళ్ళు ఫ్రెండ్లీ వికెట్స్తో ఆడుతున్నారు. ఎక్స్పెక్ట్ ముంబై, ముల్లాపూర్ అండ్ గుజరాత్ అండ్ రాజస్థాన్తో మాత్రమే ఫేస్ వికెట్స్ ఉన్నాయి. సో వాళ్ళ స్క్వాడ్ గిట్లా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తర్వాత మాట్లాడుకుందామని షెడ్యూల్ చూసినాక. వాళ్ళ స్క్వాడ్ చూస్తే స్పిన్ హెవీ ఉంది. మీకు మెయిన్ స్పిన్నర్ చూసుకుంటే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ అండ్ బ్యాకప్గా శ్రేయస్ గోపాల్ అండ్ దీపక్ హుదా విల్ స్పిన్, సచిన్ రవీంద్ర విల్ స్పిన్. సో ఇంత మంచి స్పిన్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకు. సో వాళ్ళు ఆడే 14 మ్యాచెస్లో 10 మ్యాచెస్ స్పిన్ ఫ్రెండ్లీతో ఆడుతున్నారు. సో ఫర్ ది స్పిన్ సిఎస్కే ఇస్ వెరీ డేంజరస్. అండ్ ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం. మీరు తమిళంలో పెట్టినా కదా ఈ ప్లాన్తో వస్తే సిఎస్కేని ఆపడం కష్టమని. నేను 2 ప్లాన్స్ అనుకుంటున్నా. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే సపోజ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ లక్నో అండ్ కోల్కతా అండ్ చెన్నై. వీళ్ళ ప్లేయింగ్ 11 ఇలా ఉంటుందంటే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ సాలిడ్ బ్యాట్స్మెన్ అండ్ డెవన్ కాన్వే సెకండ్ ఓపెనర్, 1 ఫారెన్ అయిపోయిండు. వీళ్ళు ఎంత బాగా ఓపెనింగ్ పేరు ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ రచిన్ రవీంద్ర 1 డౌన్. సో తను మాత్రం క్లిక్ అయితే
చాలా బీభత్సంగా ఉంటుంది ఈ ఓపెనింగ్ పేర్. అండ్ దీపక్ హుదా అని చెప్తే వేరే ప్లేయర్స్ ఇట్లా నెక్స్ట్ వేరే స్క్వాడ్ చెప్పినప్పుడు వస్తారు ప్లేయింగ్లో అని చెప్పినప్పుడు. బట్ ఇప్పుడు రచన తర్వాత దీపక్ హుదా తను కూడా స్పిన్ వేయగలడు. అండ్ రాహుల్ త్రిపాఠి 85 అండ్ దూబే 86. అండ్ వీళ్ళు ఫ్లోటింగ్గా కూడా మన సిచ్యువేషన్ తగ్గట్టు వెనుక ముందు కాడించుకోవచ్చు. అండ్ 7లో రవీంద్ర జడేజా అండ్ ధోని ఫినిషర్స్గా ఉంటారు. 8లో రవిచంద్రన్ అశ్విన్ విల్ బ్యాట్ అండ్ నూర్ అహ్మద్ ఆల్సో బ్యాట్ ఇన్ నెంబర్ 9 అండ్ నెంబర్ 10 అండ్ ఖలీల్ అహ్మద్ అండ్ పతిరానా. సో ఈ ప్లేయింగ్ 12 చూసుకుంటే మనకి ఎంత సాలిడ్గా ఉందో చూడండి. మీకు ఇందులో రచిన్ రవీంద్ర, దీపక్ హుదా, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ ఇన్ని స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు పేస్ బౌలింగ్లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్, పతిరానా అండ్ దూబే విల్ బౌల్. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఫిట్నెస్ తగ్గించుకోవాలనుకుంటే మీకు నైతన్ ఎల్లిస్, ముఖేష్ చౌదరి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ లైనప్ తోటి వెళ్తే మీకు స్పిన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. 3 ఫ్రంట్ లైన్ స్పిన్ వస్తున్నారు అండ్ రచన్ రవీంద్ర, దీపక్ హుదా ఆల్సో స్పిన్. సో మక్కి వీళ్ళకి 20 ఓవర్స్ స్పిన్ తోటి నడిపిస్తారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ చెన్నై ఆర్ లక్నో ఆర్ కోల్కతా, ఢిల్లీ. దిస్ వికెట్స్ దే ఆర్ వెరీ డేంజరస్ విత్ స్పిన్. నో వన్ కెన్ బ్యాట్. బట్ వేరే టీమ్స్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. లైక్ స్పిన్ బాగా హిట్ చేయగలిగే ఇప్పుడు సూర్యకుమార్ బాగా ఆడతాడు, తిలక్ వర్మ బాగా ఆడతాడు అండ్ మనకు సన్ రైజర్స్లో క్లాసన్ బాగా ఆడతారు. బట్ వాళ్ళు నార్మల్ పిచ్చెస్ మీద స్పిన్ ఆడతారు. బట్ స్పిన్ బాగా తిరుగుతుందంటే ఎంత పెద్ద బ్యాట్స్మెన్కి ఉన్నా, దూబే ఉన్నా, ఎవరున్నా కష్టం స్పిన్ బాగా తిరిగిన చోట. మనకి ఇండియాలో టెస్ట్ మ్యాచ్లకు తెలుసు స్పిన్ బాగా తిరిగితే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళు ఈ స్పిన్ అటాక్ తోటి వెళ్తే కనుక దే ఆర్ వెరీ డేంజరస్ ఐ థింక్. సో ఇదొక 11. అండ్ సెకండ్ 11 వచ్చేసి ఇన్ కేస్ వాళ్ళు ముంబైలోనో లేకుంటే అహ్మదాబాద్లోనో లేకుంటే బెంగళూరులోనో ఆడితే ఈ ప్లేయింగ్ 11 బాగుంటుంది అనుకుంటున్నా. ఓపెనర్గా త్రిపాఠి అండ్ రుతురాజ్ అండ్ కాన్వే పిక్స్. అండ్ 1 డౌన్లో త్రిపాఠి అండ్ వీ డ్రాప్ ది రచన్ రవీంద్ర అండ్ దీపక్ హుదా ఇన్ ది స్క్వాడ్. సో వీ ఇంక్లూడ్ రాహుల్ త్రిపాఠి టు ప్రమోట్ 1 డౌన్ అండ్ వీఆర్ ప్లేయింగ్ ది విజయ్ శంకర్ అండ్ శివన్ దూబే 85 అండ్ సామ్ కరణ్ ఆర్ జెమీ ఓవర్టన్. ఎనీవన్ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ ది స్క్వాడ్. And Ravindra Jadeja, Dhoni 8 finishers and Ashwin. In this squad, we are drop the Noor Ahmad and include the Nathan Ellis and Khalil Ahmad and Patirana are there. So ఈ స్క్వాడ్లో చూసుకుంటే మీకు పేస్ ఆప్షన్గా పతిరానా, ఖలీల్ అహ్మద్, నేథన్ ఎల్లిస్ అండ్ జేమీ ఓటన్ ఆర్ సామ్ కరణ్ అండ్ విజయ్ శంకర్ విల్ ఆల్సో ఇఫ్ హీ కెన్. సో స్పిన్ ఆప్షన్ చూసుకుంటే జడేజా అండ్ అశ్విన్. సో ఈ పేస్ బౌలింగ్ మీద మనం ఎక్కువ స్పిన్నర్స్ పెట్టుకొని ఏం చేయలేం. సో ఈ స్క్వాడ్ వెళ్తే వాళ్ళకి స్పిన్ ఉంది అండ్ పేస్ ఉంది. సో దే ఆర్ వెరీ డేంజరస్ ఐ థింక్. సో ఐ థింక్ సిఎస్కే విల్ వెరీ డేంజరస్. అండ్ వాళ్ళకి బ్యాకప్స్ చూసుకున్నా ఎవ్రీ పొజిషన్కి బ్యాకప్ ఉంది. ఇప్పుడు మీకు ఓపెనింగ్ చూసుకున్నా మీకు రుతురాజ్ కెప్టెన్ పక్కా ఉంటాడు. ఇన్ కేస్ కాన్వే ఫెయిల్ అయితే మీకు రచన్ రవీంద్ర ఉన్నాడు. ఇన్ కేస్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుదా వీళ్ళలో బ్యాకప్ ఉంది. అండ్ దూబేకి కొంచెం బ్యాకప్ కష్టమే. అండ్ జడేజా, ధోని వీళ్ళు ఫినిషర్స్. అండ్ వాళ్ళకి ఇంకో బ్యాకప్ కావాలంటే నీకు సామ్ కరణ్ అండ్ జేమీ ఓవర్టన్ రూపంలో వాళ్ళు ఉన్నారు. అండ్ నీకు స్పిన్లో చూసుకున్న శ్రేయస్ గోపాల్ బ్యాకప్గా ఉన్నాడు, అశ్విన్ జడేజా అండ్ నూర్ అహ్మద్కి. పేస్లో చూసుకున్న నేథన్ ఎల్లిస్ బ్యాకప్గా ఉన్నాడు పతిరానాకి అండ్ ఖలీల్ అహ్మద్కి, ముఖేష్ చౌదరి ఇలాంటి వాళ్ళు బ్యాకప్గా ఉన్నాడు. అండ్ మనం మర్చిపోకూడదు కమలేష్ నాగర్కోటి and Anshul Kamboj will include if they play in pace wickets. So I think this squad is very dangerous. I think ఈ ప్లాన్తో వెళ్తే 6 cup loading and we are giving farewell to MS ధోని. సో ఇండియన్ క్రికెటర్స్కి ఫేర్వెల్ చాలా చూడట్లేదు మనం. సెహ్వాగ్ అయినా, గంభీర్ అయినా, ఓన్లీ సచిన్కే మంచి ఫేర్వెల్ వచ్చింది, ధోనికి కూడా రాలేదు. సో కనీసం ఐపీఎల్లోనే ధోనికి మంచి ఫేర్వెల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో వీళ్ళకి ఎక్స్పెక్టర్ ప్లేయర్ మంచిగా ప్లేయర్ అంటే ఇప్పుడు మనం చెప్పొచ్చు సన్ రైజర్స్కి క్లాస్ ఆన్ ఆర్ హెడ్, బెంగళూరుకి కోహ్లీ, ముంబైకి పాండ్యా అండ్ సూర్యకుమార్, రోహిత్, ఇట్లా ఎక్స్పెక్టర్ ప్లేయర్ అంటే మనం నేమ్ చేయొచ్చు. సపోజ్ లక్నోకి పంత్ ఇలా. బట్ చెన్నైకి అలా చెప్పలేము, ఎందుకంటే ఆల్ ఆర్ పర్ఫార్మ్స్. వాళ్ళని ఎప్పుడు చూసినా వాళ్ళ టీం పేపర్ మీద చూస్తే నార్మల్గానే అనిపిస్తుంది మనకి. బట్ వాళ్ళు వెళ్తున్న కొద్దీ వెరీ డేంజరస్ అండ్ ధోని ఫ్యాక్టర్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. తను ప్లేయర్స్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా తెప్పించుకుంటాడో మనకు తెలుసు. సో ఇప్పుడు మనకు చూస్తే వీళ్ళు ఇదే స్క్వాడ్ ప్లే ఆఫ్ కన్నా వెళ్తారా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇలాంటి స్క్వాడ్తో వాళ్ళు ఎన్నో మ్యాజిక్స్ చేసినారు, మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐ థింక్ ఎక్స్పెక్టర్ అని నాకు అంతేం అనిపించలేదు. బట్ ది స్పిన్ ట్రయో, ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ 10 matches ఇన్ స్పిన్ కండిషన్, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది స్పిన్, నో వన్ కెన్ స్టాప్ చెన్నై సూపర్ కింగ్స్. సో మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇన్ కేస్ నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు.
అండ్ ప్లీజ్ ఎవరికైతే ఈ వీడియో రీచ్ అయిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.